పిఠాపురంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు ఓ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారా? వర్మ కౌంటర్ పాలిటిక్స్తో జనసేన నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఇంతకీ వర్మ మనసులో ఏముంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. వర్మ గేమ్ ప్లాన్తో పిఠాపురంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత నాగబాబుకు పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారానికి తోడు తనకు బద్ధ విరోధి అయిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును జనసేనలోకి చేర్చుకోవడం, తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న అసంతృప్తి, ఇవన్నీ కలిసి వర్మలో కసిని పెంచాయంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేస్తే తగిన శాస్తి జరిగిందని రగిలిపోతున్న వర్మ ఇప్పుడు కార్యకర్తే అధినేత అన్న నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో వర్మకు ప్రాధాన్యత తగ్గిందని కొందరి వాదన. కానీ వర్మ మాత్రం తాను పుట్టి పెరిగిన మట్టిలో తనకు దూరం అనే మాటే లేదని చెప్తున్నారు. అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలపై తన స్పందన, పర్యటనలు ఆయన పాత్రను మరోసారి ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇటీవల ఉప్పాడలో మత్స్యకారుల అభ్యున్నతికి హామీలివ్వడం, నియోజకవర్గంలోని సమస్యలపై కలియదిరుగుతూ ప్రజలతో మాట్లాడడం ద్వారా రాజకీయంగా తన బలం ఇంకా ఉందని చూపిస్తున్నారు వర్మ. ఇది సాధారణంగా కాకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న చర్యగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న హామీలు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉండగా వర్మ మాత్రం తన స్థాయిలో నేరుగా వాటిని ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ క్యాడర్లో వర్మ మళ్లీ ఉత్సాహం నింపేందుకే ఇది బలమైన టూల్గా మారుతుందని అంటున్నారు. ఈ పరిణామాలతో జనసేన, టీడీపీ మధ్య పొత్తు పరస్పర గౌరవంతో ఉన్న లోపల రాజకీయ వేడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పిఠాపురం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ ఇటీవల జనసేన కీలక నేతలు కూడా ప్రకటించేశారు. ఎప్పటికీ తమ అధినేత అక్కడి నుంచే పోటీ చేస్తారని వెల్లడించారు. అయితే పవన్ కోసం ఆ సీటును త్యాగం చేసి ఆయన గెలుపుకు సహకరించిన వర్మ మాత్రం జనసేన తీరుతో రగిలిపోతున్నారట. పైగా ఆయనకు పదవి దక్కకపోవడం, పిఠాపురంలో సెకండ్ పవర్ సెంటర్ ఉండకూడదన్నది చంద్రబాబు నిర్ణయంగా తేలిపోయింది. పిఠాపురంలో తనకు ప్రాధాన్యత తగ్గించేందుకు జనసైనికులు యత్నిస్తున్నారని, తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారట వర్మ. జనసేనకు చెక్ పెట్టేందుకే నియోజకవర్గంలో పర్యటిస్తూ తానున్నానని చెప్తూ జనంలో మరోసారి జోష్ నింపేందుకు యత్నిస్తున్నారు వర్మ. అయితే టీడీపీని వీడేందుకు వర్మకు ఎంత మాత్రం ఇష్టం లేదట. అటు జిల్లాలో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతోంది. బీజేపీ పరిస్థితి కూడా అక్కడ అంతంత మాత్రమే. దీంతో కొత్త నినాదం ఎత్తుకున్నారు. అదే ప్రజలే నా బలం, కార్యకర్తే అధినేత. ఈ నినాదాన్ని హోరెత్తిస్తున్నారాయన. అంతేకాదు ప్రతి బుధవారం నియోజకవర్గంలో పర్యటిస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. అటు కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటానంటూ ఆయన చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే వర్మ చేసిన ఈ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏంటి అన్న చర్చ ఇప్పుడు రెండు పార్టీల్లోనూ జరుగుతోందని అంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. అయినప్పటికీ వర్మకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. వారు ఆయన వెంటే ఉంటున్నారు. వర్మకి పదవి ఉన్నా లేకున్నా ఆయనతో పాటే పయనిస్తామని చెప్తున్నారు వారంతా. ఇలాంటి నేపథ్యంలో కార్యకర్తే అధినేత అంటూ వర్మ ఎందుకన్నారు? తద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? దీనివల్ల ఆయనకొచ్చే ప్రయోజనం ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే వర్మ తన వెంట ఉన్న కార్యకర్తలు చెదిరిపోకుండా ఉండేందుకే ఈ నినాదం ఎత్తుకున్నారా, లేక మరేదైనా వ్యూహం ఉందా అన్నది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది పిఠాపురంలా మారిపోయారు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇప్పుడు జనసేన నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.